యేసు మగాడు అయితే ఆయనలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎక్స్ అనేది తల్లి నుండి వస్తే ఈ Y క్రోమోజోము ఎక్కడి నుండి వచ్చింది? Y అనే క్రోమోజోమ్ ఉండాలంటే తప్పనిసరిగా మగాడు ఉండి తీరాలి. కాబట్టి ఆమె ఎవరితోనూ అక్రమ సంబంధం జరిగించి గర్భం ధరించిందని ఆయన వాదన. మంచిది, వాదన మంచిది, చాలా బాగుంది. క్రోమోజోమ్ ఎలా తయారు చేశాడు దేవుడు? అడుగుదాం, బైబిల్ అడుగుదాం. దావీదు గారు కీర్తనలో అంటున్నారు 139వ అధ్యాయము 14వ వచనంలో. చదవాలి, కీర్తనలు 139వ అధ్యాయము 14వ వచనం. దావీదు గారు, నీవు దేవా వినండి, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నవి. దావీదు గారు ఎంత ఆలోచించాడో చూడండి. దేవుడా, నన్ను తయారు చేశావు, కానీ నన్ను తయారు చేసిన విధము చూస్తే నాకు భయమును ఆశ్చర్యము. మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎప్పుడైనా మీకు భయము కానీ ఆశ్చర్యం కానీ కలిగిందా? అద్దం ముందు నుంచుని అబ్బా వాట్ ఏ బ్యూటిఫుల్ ఫిగర్, దేవుడు నన్ను ఎంత అందంగా తయారు చేశాడు, నేను దారంటే వెళ్తుంటే అందరూ నన్నే చూస్తున్నారు అని అనుకుంటున్నావే, కానీ నిన్ను కలుగు చేసిన విధము గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించలేదు. ఒకసారి మనం ఆలోచిద్దామండి. అంతా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆలోచించకపోవడం వల్లే. మనం ఆలోచించకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఆలోచిద్దాం. దేవా, నీవు నన్ను ఎలాగో కలుగు చేశావు. ఒక ఆడ ఒక మగ కలుసుకుంటే ఆ అండము ఈ స్పెర్మ్లో కలిస్తే ఒక ఏకకణ జీవి ఏర్పడుతుంది. జాగ్రత్తగా వినాలండి, సైన్స్ చెప్తున్నా మీకు. ఏకకణ జీవి అది మీ కంటికి కనిపించదు. ఆ ఏకకణ జీవి విభజన చెంది కోటాను కోట్ల కణాలుగా విడిపోద్ది. ఒకే కణం ఏకకణ జీవి విభజన చెంది కోటాను కోట్ల కణాలుగా విడిపోయి అందులో కొన్ని కణాలు తలగా మారిపోతున్నాయి, అందులో కొన్ని కణాలు కన్నుగా మారిపోతున్నాయి, అందులో మరికొన్ని కణాలు చెయ్యిగా మారిపోతున్నాయి, అందులో మరికొన్ని కణాలు కాలుగా మారిపోతున్నాయి, మరికొన్ని కణాలు పొట్టగా మారిపోతున్నాయి, మరికొన్ని కణాలు చెవిలాగా మారిపోతున్నాయి. ఇప్పుడే అసలు ప్రశ్న, కోటాను కోట్ల కణాలు అన్ని ఒకే రకమైన కణాలు కదా, ఒక కణం నుండే వచ్చినాయి అన్నీ కూడా. ఆ కణాలకు తాము చెవిగా మారిపోవాలని ఎలా తెలుస్తుంది? తాము చెయ్యిగానే మారాలి అని ఎలా తెలుస్తుంది? తాము కాలుగానే మారాలి అని ఎలా తెలుస్తుంది? ఏ మనిషిని చూడండి, అందరికీ తల ఉందా లేదా? ఇరువైపులా, తర్వాత 2 చేతులు, 2 కాళ్ళు, సేమ్ స్ట్రక్చర్, 2 కళ్ళు, ఒక ముక్కు, 2 హోల్స్. వాట్ ఏ బ్యూటిఫుల్ స్ట్రక్చర్. అందరికీ ఒకేలా ఎలా ఉన్నాయి అవి? ఏమంటే నేను కోటేశ్వరుణ్ణి, మీ ఓడికి ఒక తలకాయ ఉంది, నేను మా ఓడికి 2 తలకాయలు ఇచ్చుకుంటానని అన్నాను అనుకోండి, చేయగలడా? నువ్వెంత కోటేశ్వరుడు అయినా, తింటానికి తిండి లేకపోయినా సేమ్ స్ట్రక్చర్. అయితే ప్రశ్న ఏంటంటే, ఆ చిన్ని కణాలకి, భూమి కణాలకి తాము తలగా మారిపోవాలని, తాము చెయ్యిగా మారిపోవాలి, కాలుగా మారిపోవాలని ఎలా తెలుస్తుంది? వాటిని ఎవరైనా కమాండ్స్ ఇస్తున్నారా? వాటంతటవే జరిగిపోతున్నాయా? ఒకవేళ కణాలన్నీ కలిసి చెయ్యిగా మారిపోయింది అనుకోండి, సింగిల్ హ్యాండ్, అప్పుడు అమ్మకి ఎవరు పుడతారు చెప్పాలి? ఒక చెయ్యి పుడుద్ది. అలా కాకుండా కణాలన్నీ కలిసి కాలుగా మారిపోయాయి అనుకోండి, అప్పుడు ఎవరు పుడతారు? కాలు. అప్పుడు కాళ్ళు ఎత్తుకుని చక్కగా కాళ్ళని మీరు జోగొట్టాలి. దానికి తల ఉండదు, కళ్ళు ఉండవు, ముక్కు ఉండదు, నోరు ఉండదు, చెవులు ఉండవు. ఎవరు చెబుతున్నారు నీవు కళ్ళుగా మారిపోవాలి, నీవు చెయ్యిగా మారిపోవాలి? ఎవరు చెప్తున్నారు కమాండ్స్? 3వ వచనం అదే అధ్యాయము, కీర్తన 139వ అధ్యాయము 3వ వచనం.
పరిశీలన చేసి ఉన్నావు. 13 14వ అధ్యాయం 139వ అధ్యాయము 14వ వచనం చదివారు మీరు. దానిపై వచ్చిన 13వ వచనం. నా అంతరింద్రియములను కలుగజేసితివి. దేవా, నా అంతరింద్రియములను కలుగజేసిన వాడవు నీవే. అంతరింద్రియములు అంటే ఇన్నర్ పార్ట్స్, మైటోకాండ్రియా, డిఎన్ఏ, క్రోమోజోమ్స్. దేవా, నా అంతరింద్రియములను కలుగజేసిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎవరు నిర్మించారనుకుంటున్నారు మీరు? మీ అమ్మ నాన్న కలుసుకుని వెళ్ళిపోతున్నారు అంతే, వారి పని చూసుకుంటున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 37-38 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 37-38 వచనాలు. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, నీవు కేవలం విత్తనమును మాత్రమే విత్తుచున్నావు కానీ దేవుడు దానికి తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇస్తున్నాడు. మీ అమ్మ నాన్న కలుసుకుంటున్నారు, విత్తనం వేస్తున్నారు అన్న తర్వాత వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. కానీ ఆ విత్తబడిన దానికి, ఆ విత్తనానికి, లోపల వెళ్ళిన విత్తనానికి ఎవరిస్తున్నారండి? దేవుడే తన చిత్త ప్రకారము. యోబు గ్రంథం 38వ అధ్యాయం చదివితే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎవరైతే దేవుడిని తక్కువగా ఆలోచిస్తారో వాళ్ళకి దేవుడు ప్రశ్నిస్తాడు. ఏమని తెలుసా? నేను భూమిని తయారు చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను సూర్యుని చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను చంద్రుని చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు దమ్ముంటే, నీకు చేతనైతే చెప్పు అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. చెప్పండి, ఆ కణానికి ఎలా తెలుస్తున్నాయి? అవి చెవిగా మారాలండి, చేతిలా మారాలని వాటిని ఏర్పాటు చేసింది దేవుడు. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8-14 వచనాల వరకు. ఒకడు పాలు పోసినట్లు, అబ్బా ఎలా చెప్పాడు దేవుడిని? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసిదివి కదా, ఒకడు జున్ను గడ్డలు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టిదివి కదా, చర్మముతోను మాంసముతోను నన్ను నీవు కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను నీవు సంధించిదివి. జీవము అనుగ్రహించి నా యొక్క కృప చూపి నీ సంరక్షణ చేత నన్ను కాపాడితివి. కడుపులో ఉండే క్లోజ్డ్ ఏరియా ఇది. నువ్వు ముక్కు మూసుకుని, నోరు మూసుకుని ఒక గదిలో తలుపులు బిగించేస్తే నీవు ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. గర్భంలో ఉన్న శిశువుకి ఏ ప్రాబ్లం లేదు. నీ సంరక్షణ చేత నన్ను నీవు కాపాడితివి దేవా. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసిదివి. నువ్వేదో విత్తనం వేసేసి నేను పోటీ కానీ నా వల్ల గర్భం వచ్చింది అనుకున్నావు, తప్పది. నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి పెన్ వేసేసి అక్కడ ఈ పెన్ ఇలా పడేసి ఎగ్జామ్ రాయి అంటే రాస్తుంది, అది రాయదు. నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వు ఎగ్జామ్ రాయాలంటే చదవాలి. రాత్రి మగలు చదివి కష్టపడితే నువ్వు ఎగ్జామ్ టక రాయగలవు. అక్కడ పెన్ వేసేసి నువ్వు ఎగ్జామ్ రాసేంటి పెన్ను రాయదు. నువ్వు ఒక విత్తనం పడేసి నువ్వు తయారైపోను అంటే అవ్వదు. ఇవన్నీ చేసేది ఎవరండి? చెప్పాలి, ఎవరు? దేవుడు. మనిషి చదువు, చివరి మాట చదువు. నీ సంరక్షణ చేత అబ్బబ్బా నా ఆత్మను కాపాడుతుంది. చాలండి అబ్బా. నిన్ను లోపల ఎలా తయారు చేశాడంటే నీ ప్రతి అవయవాన్ని కూడా ఆయన దేవుడు దగ్గరుండి జగటమన్నుగా ఉన్న నీవు నన్ను రూపించితివి. ఒకడు పాలు పోసినట్లు పోస్తావు, జున్ను గడ్డ పేరబెట్టినట్లు పెట్టావు, చర్మం ఇచ్చావు, మాంసం ఇచ్చావు, నరాలు ఇచ్చావు, ఎముకలు ఇచ్చావు. నన్ను ఏం చేశావు? నువ్వు సంధించింది అంటే టైప్ చేసావు స్టిఫ్ గా. నువ్వు చేయలేదు, మీ నాన్న చేయలేదు, మీ అమ్మ చేయలేదు, మీ తాత చేయలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ బాడీ గురించి మీరు ఎప్పుడు ఆలోచించారా? మనిషి యొక్క దేహం ఎంత పవర్ఫుల్లో తెలియాలి మీకు. వైక్రోమోజం ఎలా వచ్చిందో చెప్పేస్తే మీకు అందులో మజా ఉండదు. దేవుడు ఎంత పవర్ఫుల్లో తెలియాలి నీకు. ఒకసారి ఈ దేహాన్ని కనుక మీరు ఆలోచిస్తే, ఈ మామూలు వస్తువులు చూడండి. మీ ఇంట్లో ఏదైనా ఒక రూమ్ పడిపోయిందనుకోండి, గోడ పడిపోయిందనుకో, మీరేం చేస్తారు? మళ్ళా ఇటుకలు తెచ్చి గోడ కట్టి సున్నం వేస్తే ఎక్కడ గోడ పడిపోయిందో మీకు తెలియదు. మీరు స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ పార్ట్లన్నీ ఇరిగిపోయినాయి అనుకోండి, మీరు షోరూమ్కి వెళ్ళి కొత్త పార్ట్లు తెచ్చి మళ్ళీ బిగించుకుని మంచి కలర్ వేశారు అనుకోండి, ఎక్కడ యాక్సిడెంట్ అయిందో, ఏ పార్ట్ ఇరిగిందో మీకు తెలియదు. అదే యాక్సిడెంట్ లో
నీ కాలు నీ చెయ్యో కట్టయి అవతల అడిపోయింది అనుకోండి, ఏ షాప్కి వెళ్ళి కొనుక్కుంటావు ఈ చెయ్య? ఏ షాప్కి వెళ్ళి కొనుక్కుంటావు నీ కాలు? అమ్ముతారండి? ఎవరైనా కాళ్ళు చేతులు తయారు చేయగలరా? చేయగలిగితే ఆ పంజాగుట్టు లాంటి యాక్సిడెంట్ అయ్యే మంచి సెంటర్లో పెద్ద అద్దాల బిల్డింగ్ కట్టించేసి 5 అంతస్తుల బిల్డింగ్, ఇక్కడ కాళ్ళు అమ్మబడును, ఇక్కడ చేతులు అమ్మబడును, ఇక్కడ గుండెకాయలు అమ్మబడును, ఇక్కడ ఊపిరితిత్తులు అమ్మబడును. చెయ్యలేరు, మీరు చెయ్యలేరు. కాబట్టే పేపర్లో ప్రకటనలు, రక్తదాతలు కావాలని. ఎందుకు దాతలు? దాత అడుక్కుంటున్నాడు. ఈ మనిషి రక్తాన్ని తయారు చేయలేక దేవుడు తయారు చేసిన రక్తాన్ని మాకు ఇవ్వండి బాబు అని అడుక్కున్నాడు. నేత్రదానం చేయండి. నువ్వు కళ్ళు తయారు చేయలేక దేవుడు తయారు చేసిన నేత్రాన్ని దానం చేయండి. చేయలేరండి శాస్త్రవేత్తలు, మేధావులు. ఒక కంటిలో 12 కోట్ల రాడ్స్ వెళ్తుంటాయి. ఏంటంటే చిన్న కంటిలో, మీ కంటిలో చూసుకోండి మీరు, మీ కంటికి కనిపించే ఎన్ని కోట్లు? 12 కోట్లు. చిన్న ఊపిరితిత్తి, దాంట్లో 30 కోట్ల గాలి గదులు. ఎన్ని ఉంటాయండి గదులు? ఎన్ని గదులు చెప్పాలి? 30 కోట్లు. మనకి డబుల్ బెడ్రూమ్ ఉంటే మన ముందు భూరాగం. నువ్వెవడో నాకు డబుల్ బెడ్రూమ్ ఉంది, ఒక ఇంటికి ఓనర్ నేను అంటాం మనం. నీ ఊపిరితిత్తికి ఎన్ని గదులు తెలుసా? 30 కోట్లు గాలి గదులు. ఈ ప్రపంచంలో ఎవడు తయారు చేస్తాడు చెప్పండి మీకు? ఎనీబడి. దేవుడు కూడా చేత కాదండి. కన్యకి గర్భం ధరించలేదు. వైక్రోమోజోమ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది ప్రశ్నించేవాడు ఎవరైనా సరే రక్తాన్ని వాడు తయారు చేయగలడేమో అడగండి. ఒక గుండెకాయని తయారు చేయగలడేమో అడగండి. ఒక కాలు చేయగలడేమో అడగండి. ఒక చెయ్యి చేయగలడేమో అడగండి. ఒక కన్ను చేయగలడేమో అడగండి. పొద్దున్న లేచినప్పటి నుంచి తినేది అరటిపళ్ళు, ఇంకా అరటిపళ్ళు తింటావు, యాపిల్స్, ఇంకా బనానా, అరటిపళ్ళు, యాపిల్స్, గ్రేప్స్, ఇంకా దానిమ్మ పళ్ళు. ఇన్ని పళ్ళు తింటారు కదా మీరు. ఎవరైనా మీ ల్యాబొరేటరీలో ఒక అరటిపళ్ళు తయారు చేయగలరా? చెప్తున్నా, మీ ప్రయోగశాలలో ఒక అరటిపళ్ళు తయారు చేయండి. ఒక మల్లె మొక్కను తయారు చేయండి మీకు చేతనైతే. మీకు చేతనైతే ఒక పన్ను తయారు చేసి నాకు ఇవ్వండి. అప్పుడు మా దేవుడు చేత కానివాడండి, నువ్వు చెప్పిందే కరెక్టు అని ఒప్పుకుంటాను. కన్ను తయారు చేయలేవు, రక్తాన్ని తయారు చేయలేవు, కాలు చేయలేవు, ఏమీ చేయలేవు. నువ్వు దేవుణ్ణి తప్పు పట్టే అధికారం నీకు లేదు. మాట్లాడితే చాలు. సైన్స్ బ్రదర్, సైన్స్ సైన్స్ మంచిదే, సైన్స్ మంచిది, గొప్ప, దాన్ని కాదన్న వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుని సైన్స్ ముందు, దేవుని జ్ఞానము ముందు నీ జ్ఞానం ఎందుకు పనికిరాదు? అసలు సైన్స్ అంటే తెలుసా మీకు? దేవుడు తయారు చేసిన చెట్లను చూసి ఇది మర్రి చెట్టు, ఇది రావి చెట్టు, ఇది కొబ్బరి చెట్టు, ఇది తాడి చెట్టు అని ఓ పుస్తకంలో రాసి దానికి పేరు పెట్టాడు. ఏం పేరు? వృక్షశాస్త్రం. దేవుడు తయారు చేసిన జంతువులన్నింటినీ చూసి ఇది ఏనుగు, ఇది గుర్రమని ఒక రాసుకుని దానికి శాస్త్రం పెట్టాడు. ఏం పేరు అది? జంతు శాస్త్రం. దేవుడు తయారు చేసిన సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను చూసి ఒక పుస్తకంలో రాసుకుని దానికి పేరు పెట్టాడు ఖగోళ శాస్త్రం. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది, చేసింది ఒకడు. అర్థమైంది మీకు? అర్థం చేసుకోవాలి మీరు. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. నీవు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి దిగగలవు. చెప్తున్నా, దేవుడి గొప్పతనం, మనిషి గొప్పతనం చూడండి. మనిషి ఒక పక్కన దేవుడు. ఒక మనిషి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి దిగగలడు, కానీ మరో ఎవరెస్ట్ శిఖరాన్ని తయారు చేయలేడు. ఛాలెంజ్. మనిషి చంద్రమండలం మీదకి వెళ్ళి రాగలడు, కానీ చంద్రుణ్ణి తయారు చేయలేడు. భూమి చుట్టూ తిరిగి రాగలడు, కానీ మరో భూమిని తయారు చేయలేడు. ఈ విశ్వం గురించి, సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, నక్షత్రాల గురించి అధ్యయనం చేయగలడు, కానీ మరో విశ్వాన్ని సృష్టించలేడు. నీకు ఆ కెపాసిటీ లేదు. దేనిని చెయ్యాలన్నా దేవుడే చెయ్యాలి.
ఇది నేను చేయగలను అని ఎవరైనా అంటే వాళ్ళు తీసుకురండి, దేవుడు తక్కువని ఒప్పుకుంటాను. ఒక మల్లె మొక్కను చేయగలవా? ఒక అరటి పండుని ప్రయోగశాలలో చేయగలవా? ఒక కన్ను చేయగలవా? కాలు చేయగలవా? ఏమీ చేయలేని నీవు దేవుణ్ణి అనే అర్హత నీకు లేదు. డోంట్ టాక్, షటప్, నోరు మూయ్. దేవుణ్ణి తప్పు పట్టే అధికారము నీకు లేదు. నీకు అధికారం ఉంటే తయారు చేసి చూపించు, అప్పుడు మాట్లాడదాం. ఎలా చేశాడు వైక్రోమోసం, ఎలా చేశాడు భూమిని, సూర్యుడిని, చంద్రుడి, నక్షత్రాలు అనుకుంటున్నారా మీరు? మీరు చదివితే వండర్ అయిపోతారు. చూస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కట్టాలనుకోండి. మీరు ఏం చేస్తారు? మీకు ఏమేం కావాలి? ఇసుక, ఇటుకలు, సిమెంటు, ఇనుము, ఇవన్నీ కావాలి కదా మనకి. మంచిది. బిల్డింగ్ మీ కంటికి కనిపిస్తుందా? కట్టిన తర్వాత కనిపిస్తుంది. ఇటుకలు మీ కంటికి కనిపిస్తాయా? ఇటుకలు కంటికి కనిపిస్తాయి. ఇనుము కంటికి కనిపిస్తుంది. సున్నము కంటికి కనిపిస్తుంది. అంటే మనం ఏం చేస్తామంటే కంటికి కనిపించే వస్తువులను ఉపయోగించి కంటికి కనిపించే బిల్డింగ్ ని కడుతున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు ప్రశ్నించండి, ఈ వైక్రోమోజోముని దేవుడు ఎలా కలుగు చేశాడు? ఈ భూమిని ఎలా కలుగు చేశాడు? సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని ఎలా కలుగు చేశాడు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చివరికి వచ్చాము, ముగిస్తారు, తొందరపడకండి. 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములో చెప్తున్నాడు, ఓపెన్ చేస్తున్నాడు సీక్రెట్ ని దేవుడు. నేను వైక్రోమోజోమ్ ఎలా తయారు చేశానంటే, నేను భూమిని ఎలా తయారు చేశానంటే, నేను సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, కంటికి కనిపించే ఈ వస్తువులను ఎలా తయారు చేశానంటే, ప్రపంచములో, మీ కంటికి కనిపించే ఈ ప్రపంచములో దేవుని వాక్యము వలన, ఎలాగండి? దేవుని వాక్యము వలన కలిగినవనియు. అందును బట్టి, ఇందులో పెద్ద వింత ఏముందండి మీరు అనొచ్చు. మీరు దేవుని వాక్యం వల్ల కలిగి, మేము చిన్నప్పుడే చదువుకున్నాం, ఇందులో వింత ఏముందంటారు. ఇప్పుడు చెప్తా. కలిగినవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు. దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, కాళ్ళు, చేతులు, ఈ బిల్డింగ్, ఇవన్నీ వైక్రోమోజోము, కంటికి కనిపించేవి, ఇవన్నీ దృశ్యమైనది కనబడేడు. దృశ్యమైనవి కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదని మనకు విషదమగుచున్నది. హెబ్రీ పుస్తకం రాసిన ఆయన చెప్తున్నాడు, కంటికి కనిపించే వస్తువులను దేవుడు, అర్థమైంది మీకు, ఎక్కడి నుండి తయారు చేశాడు? నీకు బిల్డింగ్ కట్టాలంటే ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, వేరే చోట నుంచి తీసుకొస్తాం. ఓకే అండి. ఎక్కడో తయారు చేస్తారు సిమెంట్ని, ఎక్కడో తయారు చేస్తారు ఇటుకలు, ఎక్కడో తయారు చేస్తారు ఇనుము, అవన్నీ తెచ్చుకుని ఇక్కడ పెడతాం. మరి భూమిని ఎలా తయారు చేశాడు? మరి భూమిని తయారు చేయాలంటే మట్టి ఉండాలి కదా. మట్టి ఎక్కడ తెచ్చాడు? అది ఇంకెక్కడో ఉందండి. సరే, మరి అక్కడికి ఎలా వచ్చింది? అది చంద్రుడు చేయాలి, అంతా బూడిదే పైన. బూడిద ఎక్కడిది? లేదండి, పలానా చోటని తెచ్చాడు. సరే, మంచిది. అక్కడికి ఎలా వచ్చిందో బూడిద? అంటే దేవుడు చెప్తున్నాడు, కంటికి కనిపించే ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని చేయడానికి దేవుడు కంటికి కనిపించని వాటిని ఉపయోగించాడు. అది కంటికి కనిపించే వాటిని తయారు చేయడానికి కంటికి కనిపించని వాటిని దేవుడు ఉపయోగించాడు. అంటే కంటికి కనిపించని వాటి నుండి, అదృశ్యమైన వాటి నుండి దృశ్యమైన వాటిని చేశాడు. చేయగలరా? అలాగా చేయగలరా లేదా? హైడ్రోజన్, గాలిలో హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, బోల్డ్ వాయువులు ఉన్నాయి. హైడ్రోజన్ మీ కంటికి కనిపిస్తుందా? కనిపించదు. ఆక్సిజన్ మీ కంటికి కనిపిస్తుందా? కనిపించదు. కానీ రెండు పాళ్ళు హైడ్రోజన్, ఒక పాళ్ళు ఆక్సిజన్ కలిపారనుకోండి, H2+O ఈజ్ ఈక్వల్ టు H2O. 2H2+O2 అంటారు. రెండు పాళ్ళు హైడ్రోజన్ కంటికి కనిపించదు, ఒక పాలు ఆక్సిజన్, అది కంటికి కనిపించదు. ఆ రెండు కంటికి కనిపించే రెండింటిని కలిపితే కంటికి కనిపించే నీళ్లు వస్తాయి. అవునా కదా? ఏమనుకున్నారు మీరు బైబిల్ జ్ఞానం అంటే? కాబట్టి ఈ భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, ఈ కంటికి కనిపించే వస్తువులను తయారు చేయడానికి ఎవరు ఉపయోగించుకున్నాడు? దేవుడు కంటికి కనిపించని
వస్తువులను ఉపయోగించుకున్నాడు. అర్థమవుతుంది కదండి. నా దగ్గర ఒక సైన్స్ ఎన్సైక్లోపీడియా ఉందండి, ఇది ఇంగ్లీష్లో ఉంది. ఈ గ్రంథంలో ప్రపంచ విజ్ఞానం మొత్తం ఇందులో ఉంటుందండి, ప్రపంచ జ్ఞానం అంతా కూడా. ఇందులో ఫస్ట్ పేజీలో ఏమని రాశారో తెలుసండి? ఈ ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఆ ప్రతి వస్తువు కూడా కొన్ని కణాల చేత ఏర్పడింది. అవి ఎందుకు ఏర్పడ్డాయో ఎంతవరకు ఎవరు కూడా కనుక్కోలేదు. అవి ఎలా ఏర్పడ్డాయో ఎవరు కూడా కనుక్కోలేకపోయారు అని రాసుకొచ్చారండి ఫస్ట్ పేజీలో ఇంట్రొడక్షన్. అంటే అర్థమేంటి? ఈ ప్రపంచ సర్వజ్ఞానము ఉన్న ఈ పుస్తకంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మెటీరియల్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. క్రీస్తు శకం 1989 సంవత్సరంలో శాస్త్రవేత్తలు ఒక ఉపగ్రహాన్ని పంపించారండి. దాని పేరు కోబ్. ఏం పేరు? కోబ్, COBE, కోబ్, కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్. అది వెళ్ళి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పంపించిందంట. ఏంటి ఇన్ఫర్మేషన్ అంటే, ఈ విశ్వము 400 కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద ప్రేరుడు సంభవించి ఈ విశ్వం అంతా ఏర్పాటైంది. అమ్మయ్య, ఈ శాస్త్రవేత్తలు అందరూ కూడా సంకలం పట్టుకున్నారు, మేము ప్రపంచ రహస్యాన్ని ఛేదించేసాం. ఏం చేసామండి? రహస్యాన్ని ఛేదించేసాం. ఏం ఛేదించాం? ఈ విశ్వము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు శబ్దము వలన, ప్రేరుడు వలన ఏర్పడ్డాయి. ఆది కాలంలో దేవుడు ఏమని చెప్పాడు? భూమి కలుగుగాక అని పలికితే భూమి కలిగింది. సూర్యుడు కలుగుగాక అనగానే సూర్యుడు, చంద్రుడు కలుగుగాక అనగానే చంద్రుడు. అంటే ప్రపంచమును దేవుని వాక్యము వలన, చదువుకున్నాం కదా February 11:3, ప్రపంచమును దేవుని వాక్యము వలన కలిగాయి. అంటే దేవుని మాట. మాట అంటే శబ్దము. మీరు నా మాట వింటున్నారు అంటే అర్థం ఏంటి? నాలో నుండి వెలువడిన శబ్ద తరంగాలు మీ చెవులకి తాగుతున్నాయి. నా మాట అంటే నా శబ్దం. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి వాక్యం. ముగించుకుంటున్నాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అది వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన లేకుండా కలగలేదు. ఎవరు ఆయన? ఎందుకని? వాక్యం అంట. వాక్యం ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం అంటే శబ్దం. ఇప్పుడు శబ్దం అని పెట్టి చదవండి అక్కడ. యోహాను 1:1 ఆదియందు శబ్దము ఉండెను, శబ్దము దేవుని యొద్ద ఉండెను, శబ్దము దేవుడై ఉండెను. శబ్దము లేకుండా శబ్దము దేవుని యొద్ద ఉండెను. శబ్దము ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును శబ్దం మూలముగా. ఎప్పుడు చెప్పింది నా బైబిల్? 6000 సంవత్సరాల క్రితం చెబితే నువ్వు హేళన చేసావు. దేవుడు భూమి కనుగ్గాకంటే కలిగిపోయిందంట. ఎవరు నమ్ముతారండి కనుగ్గాకంటే అని హేళన చేసావు. ఇప్పుడు నువ్వేమని చెప్తున్నావు? 23 సంవత్సరాల క్రితం నేను ఏదో కొత్త విషయాన్ని కనుక్కున్నాను అన్నా. నువ్వు కనుక్కున్నది కొత్త విషయమేమి కాదు. దేవుడు ఎప్పుడో చెప్పాడు, దాన్ని నువ్వు వినిపించుకోలేదు, ఇంకా నీ వింటలేదు అని చెప్పేసి నీకు చిన్న క్లూ ఒకటి ఇచ్చాడు. ఓరి వెర్రుబాబులోడా, ఈ ప్రపంచాన్ని అంతా చేసింది నేనే, నా మాట వల్లనే కలిగా ఇవి అని. అర్థమవుతుందా లేదండి? కాబట్టి ఈ క్రోమోజోమ్ కానీ, ఈ భూమి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ ఎవరి వల్ల కలిగా? మాట. ఏమంటే మాటకు అంత పవర్ ఉందా? పవర్ ఉందా లేదా? చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. పెళ్లి చూపులకు వెళ్ళారు అనుకోండి, అమ్మాయి అకౌంట్ అయితే అబ్బాయి అకౌంట్ ఉంటాడు. మీ ఇద్దరికి నచ్చిందా అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరేం చెప్తారు? నచ్చింది అంటే, నచ్చలేదు అంటే, నచ్చలేదు అనుకోండి అంటే మీ దారి మీది, నా దారి నాది. నచ్చింది అంటే మీ పని అయిపోయింది. నువ్వు చచ్చిదాకా ఉండాల్సిందే. మా ఇదారు చచ్చినట్టు ఈయన చేసుకున్నా కదా బతుకు తగలడిపోయిందని నువ్వు మొత్తుకున్నా కూడా నీ మాట వినే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు
కారణం చిన్న మాట నచ్చింది అంతే. నా టైం బాగాక నిన్ను నచ్చింది అన్నాను. ఒక్క మాట మాట అంత పవర్ఫుల్. గోపి ఎలా రమ్మా, గోపి ఎక్కడ రావాలి, తొందరగా రావాలి. ఎంత పవర్ఫుల్ మాట. బాటిల్ నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుందా? వెళ్ళదు, మనకి వెళ్ళదు. గోపి రా అనగానే ఒక మనిషిని రప్పించింది. ఈ బాటిల్ అక్కడ పెట్టు అనగానే పెట్టేసింది. కూర్చున్నాం, స్నానం చేసాం, ఎదురుగా చికెన్, మటన్, బిర్యానీ అన్నీ ఉన్నాయి, గుమగుమలు ఆడిపోతున్నాయి. కానీ తొందరగా కానీ అన్నాడు. ఆవిడ కొట్టేస్తుంది. కలుపుకున్నాడు, తిందామని చెప్పి అలా నోట్లో పెట్టుకున్నాడు. ఆకలి అయిపోతుంది, తొందరగా రావాలి, తొందర పెట్టేస్తుంది అందరినీ కానీ అని. ఎవరో వచ్చారు, అయ్యగారు మీ అబ్బాయి లారీ గుద్దింది చచ్చిపోయాడు. ఏం చేస్తాడు? తర్వాత చూద్దామనే, ఆకలి అవుతుంది అంటవా? నీ ఆకలంతా చచ్చిపోతుంది. ఒక ముద్ద కూడా నీవు మింగా లేవు. నీ బలము, నీ యాక్టివిటీ అంత ఏమైపోద్ది? నీరసమైపోతుంది. కారణం మాట, ఒకే ఒక మాట. మీ అబ్బాయి యాక్సిడెంట్ చచ్చిపోయాడు. అప్పుడు దాకా నవీన్ మనిషి ఏమవుతుంది? నమోదిపమని మొత్తుకుంటూ ఏడ్చుకుంటూ పరిగెడతా ఉంటది అంతే. నిజంగా అక్కడ చచ్చిపోయాడో లేదు తెలియదు, యాక్సిడెంట్ అయిందో లేదు తెలియదు. ఒక మాట అంత పవర్ఫుల్. భూమి కలుగు కాక కలిగిపోయింది, సూర్యుడు కలుగు కాక, చంద్రుడు కలుగు కాక, నక్షత్రములు కలుగు కాక. మాట వలన సమస్తము జరిగింది. ఇది నువ్వు నమ్మి తీరాలి. నీవు నమ్మనంటే భూమి అబద్ధం. క్రీస్తు కన్యకు జన్మించలేదంటే, క్రీస్తు కన్యకు జన్మించడం అబద్ధమైతే, వైక్రోమోజోముడు దేవుడు చేయడం అబద్ధమైతే, ఈ భూమి అబద్ధం, సూర్యుడు అబద్ధం, చంద్రుడు అబద్ధం, నువ్వు అబద్ధం. నీకున్న కారు అబద్ధం, నీకున్న స్కూటర్ అబద్ధం, నీకున్న ఇల్లు అబద్ధం, నువ్వే పెద్ద అబద్ధం. లేదండి, నేను నిజం, నా స్కూటర్ నిజం, నా కారు నిజం, నా ఇల్లు నిజం, నా పిల్లలు నిజం, ఈ భూమి నిజం, సూర్యుడు నిజం, చంద్రుడు నిజం అయితే దేవుడు కన్య గర్భాన యేసును పుట్టించాడు అనేది కూడా నిజం. నువ్వు నమ్మి తీరాలి. నువ్వు నమ్మనంటే నీవే లేవు, నీవే అబద్ధం. ప్రియమైన దేవుని పిల్లారా, వాస్తవాలను మీరు గ్రహించండి. ఏమనుకుంటున్నారు మీరు? అసలు యేసు ఎప్పటి వరకు ఉన్నారు? మీరు కన్య గర్భంలో పలకరింపు లేడనుకుంటున్నారు మీరు? చాలా మంది అమాయకంగా నిజంగా బాగా జాలేస్తూ ఉంటుందండి. ఆ చలిగాల్లో తిరుగుతూ రాత్రి వేళల్లో క్రీస్తు నేడు పుట్టిన హల్లెలూయా అని అరుస్తుంటే బాధ కలుగుతుంటది ఒకసారి. వాళ్ళ దృష్టిలో యేసు ప్రభు వారు ఎప్పటి వాడండి? కేవలము 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు అనుకుంటున్నారు అమాయకులు. కాదండి, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు. సమస్తము ఆయన ద్వారానే కలిగింది. ఆయన వల్లనే భూమి, సూర్యుడు, చంద్ర, నక్షత్రాలు ఉన్నాయి. ఆయన యుగములకు అంతము లేదు. ప్రియమైన దేవుని పిల్లలు, 2000 సంవత్సరాల వాడు కాదు ఆయన. ఒక మాట చూద్దామా? దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది మీకు తెలియదు. సీక్రెట్ ఏంటో 1 తిమోతి 3:16. ఈ వాక్యం చదివి ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా, ఏమి ఆక్షేపణ లేదు, ఏమి సిగ్గుపడని అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు, ఆక్షేపణ ఏమీ లేదు. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము చాలా గొప్పది. ఏంటో తెలుసా గొప్పది? ఓరి వెర్రుబాగులాడా, యేసు ప్రభు వారు కన్య గర్భంలో పుట్టక మునుపు లేడనుకుంటున్నావా నువ్వు? ఓరి అమాయకుడా, ఆయన అంతకు ముందు దేవుని కుడిపార్శ్వమున మహామహిమలో దేవుని దగ్గర ఉన్నాడు. నువ్వు పనికిమాలిన పనులు చేసి, పాకి పనులు చేసి, నువ్వు తిని త్రాగి తిరిగి చెడిపోయి నరకానికి వెళ్ళిపోయేలా ఉంటే, నిన్ను రక్షించడం కోసం, నిన్ను నరకం నుండి తప్పించడం కోసం నీవు శరీరాల్లో రక్త మాంసాలు కలిగి ఉన్నావు. కాబట్టి ఆయన కూడా రక్త మాంసములో పాలివాడై నీ కొరకు చనిపోవడానికి ఈ లోకానికి
వచ్చాడు. ఆయన 2000 సంవత్సరాలు కాదు, ఆయన అక్కడ ఉన్నాడు. జస్ట్ నీ పాపాల్ని క్షమించడం కోసం, నీ కొరకు మరణించడం కోసం, శిలువ మీద మరణించడం కోసం ఆయన కన్య ద్వారా ఈ లోకానికి వచ్చాడు తప్ప అప్పటికప్పుడు ఒక ఆడమగ కలుసుకుంటే పుట్టినవాడు యేసు కాదు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నిరపరాధి, అక్రమ సంతానము కానే కాదు. దేవుని మహాశక్తి చేత కన్య మరియ గర్భము ద్వారా ప్రవేశపెట్టబడి ఈ లోకములోనికి వచ్చి పాపులైన మనందరి కొరకు మరణించి తిరిగి లేచి మనకి జీవాన్ని అనుగ్రహించాడు. ఆయన నమ్ముకోవడానికి సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఆయన నిజంగా కన్యకే పుట్టాడనే డౌట్ నీకు అవసరం లేదు. ఈరోజు దేవుడు చెబుతూ ఉన్నాడు 100% గ్యారంటీ. ఆయన పరిశుద్ధుడు, కన్య గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు మరణించాడు, శిలువ మీద సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆయన నమ్ముకుంటావా పరలోకానికి వెళతావు. ఆ అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆలోచించుకో. ఆయన నమ్ముకుని, దేవా నీవు నా పాపాల కొరకు నన్ను క్షమించడం కోసం నీ కుమారుని ఈ లోకానికి పంపించాడని మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు. నిర్లక్ష్యం చేస్తే ఘోరమైన తప్పిదానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆలోచించుకో, ప్రార్థన చేసుకుందాం. వీరుల వారు మోకరించండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది హేతువాదులు, నాస్తికులు, క్రీస్తు నమ్మని వారు క్రీస్తుపై నింద మోపాలని, క్రీస్తు కన్యకు జన్మించలేదని, అక్రమ సంబంధమని కారు కోతలు కూస్తూ ఉంటుండగా వారి మాటలు తప్పని, దైవ గ్రంథాన్ని మించిన గ్రంథం ఈ ప్రపంచంలో లేదని, యేసు పరిశుద్ధుడని, ఆయన పవిత్ర కన్య గర్భాన జన్మించి ఈ లోకానికి వచ్చి మా పాపాల కొరకు మరణించి ఆయన పాపములను, ఆయన రక్తములో మా పాపములు అన్నిటినీ కడిగివేసి పవిత్రుడిగా చేసి మమ్మల్ని అందరినీ పరలోకానికి యోగ్యులుగా చేశారని మేము సాక్ష్యం ఇవ్వడానికి మీరు రుజువు చూపించారు. మీకు వందనాలు. ఇంకా ఎంతమంది అయితే డౌట్ లో ఉన్నారో వారి డౌట్లన్నీ తీర్చండి. మీ యొక్క మహిమను వారికి చూపించండి. యేసు పరిశుద్ధుడని, ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మని ప్రజలందరూ తెలుసుకొని దేవుని వాక్యాన్ని అంగీకరించి వారి పాపములు కడుక్కొని పరలోకానికి చేరుకునే మార్గాన్ని ఒక్కొక్కరికి అనుగ్రహించుమని ఈ కొద్ది మనం మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. Hotel
మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ ప్రేమ మార్గాలు నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ ప్రేమ మార్గాలు నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. జనాలు చాలించి హృదయాన్ని నీకెత్తిన కాకునా. జనాలు చాలించి హృదయాన్ని నీకెత్తిన కాకునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏలాని తోడెలనా, వేలాని తొట్టెలనా, ఏలాని వేలాని తొట్టెలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇంతవరకు మరి దైవజనులు మనకెంతో చక్కని వాక్యాన్ని వివరించారు. కన్యక గర్భవతి అయి కుమారుని కనునా అనే విషయాన్ని మనకు తెలియపరిచారు. అందుని బట్టి ఆయనకి వందనాలు తెలియపరచుకుంటున్నాము. ఎంతో మంది తెలియని వారు ఉన్నారు. ఆ వాక్యంలో ఉన్న మర్మాన్ని, వాక్యంలో ఉన్న అర్థాన్ని ఇక్కడ అనేక మందికి వివరించారు. అనేకమైన ఉదాహరణలు చూపిస్తూ మరి అనేకమైన మాటలతో మరి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా బలపరిచి ఉన్నారు. నిజమే, బైబిల్ సామాన్యమైనది కాదండి. మనిషి పుట్టుక నుండి చావు వరకు చనిపోయిన తర్వాత కూడా నీ బ్రతుకు ఏమవుతున్నదని కూడా తెలియపరుస్తుంది. ఈ సృష్టిని తెలియపరిచింది. అటువంటి గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకి ఈ దినమును తెలియపరిచారు. కాబట్టి మనము ఏ విధంగా జీవించాలా, జీవించినంత కాలము దేవునికి యోగ్యులుగా బ్రతకాలని మరి వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ రీతిగా మనం బ్రతుకుతాం. ఈరోజు మరి ఈ సమయాన్ని మనకి ఇచ్చారు. ఈ సమయాన్ని చూడలేక అనేక మంది ఈ లోకాన్ని విడిచిపోయారు. కానీ నీకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు ఈ వాక్యాన్ని వినడానికి. ఈ వాక్యాన్ని విని నువ్వు మార్చుకుంటావా, లేక నీ ఇష్టానుసారంగా జీవిస్తావా? నీ ఇష్టానుసారంగా జీవిస్తే అక్కడ అగ్నిగుండం ఉన్నది, ఆ అగ్నిగుండానికి ఆహుతైపోతావు. లేక దేవుని వాక్యానుసారంగా జీవిస్తే దేవునికి వారసుడిగా ఉంటావు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ప్రేమైన దేవుని పిల్లలారా, వాక్యం మీద మన మనసు ఉంచాలా, వాక్యం మీదే మనము ఆధారపడాలా. వాక్యం ఎందుకంటే వాక్యము ప్రపంచాన్ని నిర్మించింది.
ఈ ప్రపంచాలన్నింటినీ. కాబట్టి మీరు వాక్యముని విని ఉన్నారు, సంతోషించారని, అటు ప్రకారం నడుచుకుంటారని నమ్ముచున్నాము. మరి లాస్ట్గా సహోదరుడు బ్రదర్ మాణిక్యం గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియపరుస్తారండి. దేవుని నామానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ లోకం నుంచి పరలోకానికి తీసుకెళ్లే ఇది ఆహారం. ఈ ఆహారాన్ని పంచిపెట్టిన మన దైవజనునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలు చలి మంచు పడ్డా కానీ అందరూ కదలకుండా చక్కగా ఇంతవరకు ఎన్న బిడ్డలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మనం కూర్చోవడానికి ఈ స్థలాన్ని అడిగిన వెంటనే అయ్యా ఇలా ప్రార్థన పెట్టాలనుకుంటున్నాం సుభాష్ నగర్లో అన్నప్పుడు మన ప్రియులు మన రమేష్ గారు ఫాదర్ సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు చక్కగా ఈ స్థలాన్ని నేను ఇస్తున్నానని ముందుకు వచ్చిన సూర్యనారాయణ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నామాన్ని బట్టి అనేక బిడ్డలకు వెలిగించాలని తన మదిలో ఉన్న ఈ ఆకాంక్షను తన కుమారుడు రమేష్ గారు చక్కని ఆలోచన కలిగించి మా పలానా గ్రామంలో పలానా బస్తీలో సుభాష్ నగర్ బస్తీలో నేను పెట్టాలనుకుంటున్నానని మాకు చెప్పినప్పుడు ఈ మీటింగ్ ఇక్కడ ఏర్పరిచినాం. కాబట్టి ఆ బ్రదర్కు చక్కగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే టెంటు ఎంతో కష్టపడి ఈరోజు ఉదయం కూడా భోజనం చేసినా లేదో బ్రదరు టెంటు చక్కగా పలానా టైంకు అనుకున్న టైంకు అందుబాటు చేసిన బ్రదర్ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మ్యూజిక్ సిస్టమ్ గారికి అలాగే వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కాలనీ ప్రజలకు ముఖ్యంగా వందనాలు తెలియజేస్తున్నాను. కరెంటు విషయంలో ఎటువంటి లోటు లేకుండా ఇక్కడ ఉన్న కరెంటు యజమానులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి పక్షపాతం చూపడకుండా మంచిగా మాకు కరెంటు సౌకర్యం ఇచ్చినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఎవరి పేరైనా మర్చిపోతే వారందరి గురించి దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నాను, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా మా యూబీస్ కాలేజీ ఆస్థాన గాయకులు పీటర్ ఫార్ గారికి చక్కని పాటలు పాడి అనేకులకు వెలిగించాడు. ఆయనకు మరీ మరీగా నా వందనాలు తెలియజేస్తున్నాను. మా కాలేజీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఇటువంటి మీటింగులు మన యొక్క సహకారము ఉన్నప్పుడు ఒక చర్చి అనుకోకుండా అందరం కలిసి ఒక వేదికగా ఎవరు పిలిచినా ఇలా అందరం క్రైస్తవులము ఒక తాటి మీద ఉన్నామని చెప్పడానికే, అది దేవుని మాట వల్ల కలుగుతుందని చెప్పడానికి ఇటువంటి మీటింగ్లు పెట్టి ఉన్నారు. అందరము నాది నీది అనుకోకుండా అందరం చనిపోయినప్పుడు వెళ్ళేది అక్కడ ఎవరైతే క్రైస్తవులు ప్రభువుని నమ్ముకుంటారో వారు పరలోకం వెళ్తారు. కాబట్టి మనం అందరం కలుసుకునే పట్టణము పరలోక పట్టణం. కాబట్టి ఆ పట్టణం గురించి మనము చక్కగా ఈ లోకంలో యేసుక్రీస్తు మాటలు విని ఆ మార్గానికి వెళ్ళాలని మనం చేస్తున్నాను. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించున్నాడు. దేవునికి స్తోత్రం అండి. మరి దేవుని వాక్యాన్ని విని అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన బ్రదర్కి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి చివరగా మన మేషక్ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారండి. తర్వాత మరి అయ్యగారు దీవెనిస్తారు. మేషక్ గారు వచ్చి చివరి ప్రార్థన చేయాలని మరి కోరుకుంటున్నాను. రండి సార్. మేషక్ గారు వచ్చి మరి ప్రార్థన ఎవరిని పిలిచి రావాలి. మేషక్ గారు దయచేసి వేదిక మీదకు రావాల్సిందిగా మనవి చేసుకోవాలి. వారు ముగింపు ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత ఆశీర్వాదంతో మనం ముందుకెళ్దాం. ప్రార్థన తనలో వచ్చినట్లయితే బ్రదర్ మేషక్ గారు. ప్రార్థించుకుందాం.
మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేనని స్తుతులు, స్తోత్రములు, వందనాలు దేవా. గతించిన దినాలన్నీ మమ్మలను మీ రెక్కల చాటున భద్రపరిచి తండ్రి మరి ఒక దినాన్ని ఇచ్చారు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మరి ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి కూడికను బట్టి మీకు వందనాలు. ఈ కూడికను తండ్రి మీకు మహిమాత్మై జరిగించి ఉన్నందుకు మీకు వేలాది స్తోత్రం తండ్రి. ఈ కూడికలో ఈ సభలో తండ్రి మరి శ్రీనివాస్ గారి ద్వారా